హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. డి శ్రీనివాస్ గారి మరణం తెలంగాణ సమాజంలో తనకంటూ ఒక ఉడవడి, తనకంటూ ఒక చరిత్రని లిఖించినటువంటి నాయకుడు డి శ్రీనివాస్. వారు పిసిసి అధ్యక్షుడిగా 2 సార్లు ఆ పార్టీని గెలిపించడంలో కీలక భూమిక. తెలంగాణ ఉద్యమం 3 తరాలుగా జరుగుతుంది. దీనికి పరిష్కారం కావాలని చెప్పి ఆనాడు ఏఐసిసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి అలయన్స్ కూర్చుకొని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించిన దాంట్లో డి శ్రీనివాస్ గారు పోషించిన పాత్ర అది మరవలేని. తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు ఆయన తన పాత్రను పోషించడమే కాకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ప్రత్యక్షంగా ఆ పార్టీలో చేరడం జరిగింది. వారితో నాకు 22 ఏళ్ల బంధం. మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాడు, వారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా, వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష నాయకులుగా శాసన మండలిలో ఒక అనేక రకాల సూచనలు సలహా చేశారు. నిక్కచ్చిగా నిర్మోహ మాటల్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు. ఒక సందర్భంలో ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ కూడా మాలాంటి వాళ్ళం మాట్లాడుతున్నప్పుడు, మాలాంటి వాళ్ళం విడుదల చేస్తున్నప్పుడు అభినందించినటువంటి గొప్ప సంస్కారం డి శ్రీనివాస్ గారికి. ఇవాళ ఎన్నెన్ని మాటలు చెప్పినా సరిపోదు. ఇవాళ వారు పరామర్శించడం తెలంగాణ సమాజానికి, మరీ ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి కొంత బాధ కలిగిస్తామని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తారు. వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.